సంబంధించి లేకపోతే ఎంఎస్ఎంఈలు చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి వీటి గురించి ఇట్లా ఉంటుంది తప్ప ఉంటాయి. కాకపోతే ప్రత్యేకంగా కూడా కొంచెం చెప్తూ ఉంటారు కదా, అట్లా ఏం ఉండదు, ఆయా రాష్ట్రాలను బట్టి ఏమీ ఉండదేం కాదు అంటున్నారు. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఉన్నాయి ఈ సంవత్సరం, అంటే ఈసారి బడ్జెట్లో తెలంగాణ పేరు ఏమైనా వినిపిస్తుందా అని? వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈసారి ఏమైనా వస్తుందన్న ఆలోచనలోనే ఉన్నాం. ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా గెలవాలన్న ఉద్దేశంలో ఏమైనా ఇవ్వచ్చు ఒకటి. రెండవది, పోయినసారి టీఆర్ఎస్ కు సంబంధం లేకపోతే 1 year పాలన మేమే చేసినాం కాబట్టి వాళ్ళతోటి సన్నిహితంగా అంటే రాజ్యాంగబద్ధంగా మెలుగుతున్నాం కాబట్టి ఇవ్వచ్చు అనేది 2. ఇక మూడో విషయం ఏంటంటే తప్పనిసరి ఇక్కడ వేళ్ళూనుకోవాలన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇవ్వచ్చు అన్న ఈ 2-3 ఆలోచనలతోటి మేము అనుకుంటున్నాం. మేము కూడా ఒక 40,000 కోట్ల రూపాయల వరకు మేము మాకు కావాలి, మాకు ఇవ్వండి, ఏ రూపంగానైనా ఇవ్వండి, దీన్ని ఆర్థిక అభివృద్ధికి పాటుపడతాం అన్న ఆలోచనలో చెప్తున్నాం కాబట్టి ఏమైనా వస్తాయి అన్న ఆలోచనలో మాత్రం ఉన్నాం. కానీ బండి సంజయ్ గారి మాటలు వింటే మాత్రం ఇదంతా వస్తుందా అనే ఒక అనుమానం కలుగుతా ఉంది. ఆయన ఏమంటాడంటే ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇవ్వండి అంటే ఇందిరమ్మ ఇండ్ల మీద మా మోడీ ఫోటో పెట్టుకోమని చెప్తాం. అదే పెట్టడానికి మాకేముంది, పెడతాం. అట్లనే మరి తెలంగాణ రాష్ట్రం కూడా ట్యాక్స్లు బాగా కడతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కు. మీ స్కీమ్ల మీద కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టండి, తప్పేముందండి. మీరు మమ్మల్ని అడిగినప్పుడు మేము మిమ్మల్ని కూడా అడగొచ్చు కదా. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయమే కదా మీకు వచ్చేది, మీకు సపరేట్ ఏం రాదు కదా. 29 రాష్ట్రాలలో ట్యాక్సుల ద్వారా వచ్చిన ఆదాయమే కదా రాష్ట్రాలు కొంత వసూలు చేసి మీకు ఇస్తే మీరు డైరెక్ట్ కొంత వసూలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలి కదా మీరు. కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీలకు పోయి వీళ్ళేమన్నా మాకు శటగొప్పం పెడతారన్న ఆలోచనలనైతే ఉన్నాం. కానీ మేము మెట్రోకి అడిగినాం, మూసీకి అడిగినాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అడిగినాం, స్కిల్ డెవలప్మెంట్కి అడిగినాం. ఇక రకరకాల పద్ధతుల కింద మేము వాళ్ళకు విన్నపాలు ఇచ్చినాం, వాళ్ళకు రిక్వెస్ట్లు పెట్టినాం, దండం పెట్టినాం, అన్ని పెట్టినాం. కాబట్టి వీళ్ళు ఏం పెడతారు, మరి మాకు అన్నం పెడతారా సున్నం పెడతారా అనేది 11 గంటల తర్వాత మాత్రమే తెలుస్తా ఉంది. ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే మోడీ గారి 3.0 ప్రభుత్వము వీళ్ళ ఏంటంటే ఏపీ కానీ లేకపోతే మన ఆయన ఉన్నాడు కదా బీహార్ కానీ ఈ వీళ్ళ పరిధిలో వీళ్ళ గుప్పిట్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న పద్మ అవార్డులు చూసినా, అంతకు ముందు ఓటాన్ బడ్జెట్ చూసినా, వాళ్ళ కదలికలు చూసినా వాళ్ళ గుప్పిట్లో ఇరుక్కపోయినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళ మిత్రులకు మాత్రమే పంచిపెట్టి మిగతా వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు నాకు కాదు, ఇప్పుడు రాష్ట్రాలతో సంబంధం లేకుండా బడ్జెట్ అనేది ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కాదు, అది కేంద్రానికి. అన్ని రాష్ట్రాలు ఒకటే, ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు అన్నిటికీ ఈ విధంగా ఉంటుంది తప్పించి ఒక రాష్ట్రానికి ఎక్కువ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి దానికి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. అది కేవలం ఆశ గారు మీరన్నదే నిజమైతే పోయినసారి బడ్జెట్ లో నేను అనలేదు, రవికిరణ్ గారు అంటున్నారు. నేను క్వశ్చన్ చేస్తూ వచ్చినటువంటి రవికిరణ్ గారు అన్నదే నిజం అనుకుంటే పోయినసారి కూడా బడ్జెట్ లో వారి మిత్రులకు తప్ప అప్పిచ్చినా ఫ్రీ ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళ మిత్రులకు తప్ప మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిరండి? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మేము పాగా వేస్తాం, మేమే సెకండ్ ప్లేస్ లో ఉన్నామని డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. మరి అలాంటప్పుడు కూడా మాకు రూపాయి కూడా ఇవ్వలేదు కదా. కనీసం 11,000 కోట్ల రూపాయలు ఇవ్వండి బాబు మహాప్రభు. వర్షాలు వచ్చి వరదలు వచ్చి మొత్తం రైతులు నానా ఇక్కట్ల పాలైన పంటలన్నీ కొట్టుకపోయారని మేము విన్నపాలు చేసి బండి సంజయ్ని ఆర్థిక మంత్రిని తీసుకొచ్చి ఇదంతా తిప్పితే హెలికాప్టర్లా వాళ్ళు ఇచ్చింది 415-16 కోట్లు. ఇక వీళ్ళు ఇస్తే అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నది చూడండి. ఇక్కడ ఓట్లు కావాలి, ఇక్కడ సీట్లు కావాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి మాత్రం కావద్దా? లాస్ట్ కు గరీబ్ వాళ్ళకి ఇచ్చే ఇండ్లైనా శాంక్షన్ చేయండి, 20,000 ఇండ్లు, 20 లక్షల ఇండ్లు అని అంటే మా మోడీ ఫోటో పెట్టమని కిరికిరి పెడతారా? గద్దర్కు ఒక ఎందుకు ఇవ్వలేదా అంటే గద్దర్కు మేము ఇవ్వమని ఇంట్లో నుంచి ఇచ్చినట్టు మాట్లాడతారా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధోపాతాలోనికి పోతుందనేది వాస్తవం రాజకీయంగా. ఈసారి కనుక మా విన్నపాలు వినకపోతే వీళ్లకు సున్నం పెట్టుడు కూడా ఖాయం ఈ వచ్చే పంచాయతీ ఎన్నికలలో. అరే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరండి? మీకు 8 మంది ఎంపీలు ఇచ్చి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మీరు ఏమి ఇచ్చిండ్రు? రైతులకు 60 సంవత్సరాలు దాటితే మీరు ఇది వీళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు దాంట్లో రాసుకున్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. మీరాంటి చెప్పేది 2024లో మీరు చేసిన నిర్వాహకం ఏంది? డెవలప్మెంట్ చేయరు, రాష్ట్రాలను సమానంగా చూడరు, బడే బాయ్ అంటే చోటే బాయ్కి గౌరవం ఇయ్యరు,
బడే బాయ్ అనంత మాత్రం మీరు దొక్కేస్తారు. నేనేమంటున్నా, రిక్వెస్ట్ చేసినాము, అన్ని రకాలుగా దండం పెట్టినాం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి. అయ్యా మేము కూడా ఇందులో ఉన్నాం, యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ లో మేము ఉన్నాం. మా రాష్ట్రంలో నుంచి మీకు ట్యాక్సులు వస్తున్నాయి, మా రాష్ట్రంలో నుంచి మీకు ఎంపీలు వస్తున్నాయి, మీ రాష్ట్రంలో మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు మీకు కూడా సంబంధించిన వాళ్ళకి ఇండ్లు ఇద్దాం. కిరికిరి ఎందుకయ్యా మీకు? ఎందుకు కిరికిరి పెడతా ఉన్నారు? మీ ఫోటోతోటి మరి వేయండి, వేస్తాం మేము ఫోటో, ఇది మాకు ఫోటో కూడా వేయండి అని చెప్తున్నాం. ఏది చేయరు కానీ మీకు అనుకూలంగా మాట్లాడతారు. నేను అంటున్నా, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయడంలో, ఇలాంటి అణిచివేత రాజకీయాలు చేయడంలో తిట్ట. ఈసారి కనుక బడ్జెట్ లో మాకు సున్నం పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీకి ప్రజలు పొందబెడతారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అరే ఎందుకంటే మేము మెట్రో వేసుకోకూడదా? మేము ఇండ్లు కట్టుకోకూడదా? మేము మూసి ప్రక్షాళన చేసుకోకూడదా? ఎందుకు మమ్మల్ని ఆపుతా ఉన్నారు? ఎందుకు మమ్మల్ని ఇచ్చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజలకు ఎందుకు? అరే పోయినసారి పేరు కూడా లేకుండా పోతుందా? మేము ట్యాక్సులు కడతలేమా? మేమేమన్నా తక్కువ చేసినామా? మీకు గౌరవించలేదా? బడేబాయ్ అనలేదా? మీరు వస్తే దండం పెట్టలేదా? మీరు వచ్చినప్పుడు కలవలేదా? అరే ఇన్ని చేస్తే తెలంగాణ ప్రజలకు ఏదో ఒక రీజన్ ఉంటుందిగా. మీరు చెప్పిన దాన్ని బట్టి పక్క రాష్ట్రానికి, బీహార్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విషయం రవికిరణ్ గారు కూడా అన్నారు. ఇట్లా ఏదైనా చేస్తే ఒక పార్టీకి ఒకలా అనిపిస్తుంది, మరొక పార్టీకి మరోలా అనిపిస్తోంది అని చెప్తున్నారు. ఓకే, మీ అభిప్రాయంలో ఎందుకు కేంద్రం లేదంటే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ని చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? వారికి ఒక్కటే ఆలోచన ఉందండి, మీదికి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మీదికి ఏం మాట్లాడుతారంటే తెలంగాణలో మేము బాగా వేస్తున్నాం, మొత్తం మేమే, సెకండ్ మేమే, టీఆర్ఎస్ వెనుక పోయిందని ఈ డబ్బాలు కొట్టుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇంకో 50 సంవత్సరాలైనా తెలంగాణలో ప్రతిపక్ష హోదా కూడా రాదనేది వాళ్లకు. అలాంటి స్టేట్ లో మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? అచానక్ లో మొన్న టీఆర్ఎస్ వెనుకకు జరగడం వల్ల 8 ఎంపీలు వచ్చినాయి. వాళ్ళకి తెలుసు స్పష్టత. కాబట్టి మా మీద చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక మేము ఏమైనా నిధులు ఇస్తే, ఏమైనా శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు ఉంటుందని మేము అనుకుంటున్నాం, కానీ 25 సంవత్సరాలు ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు దీన్ని తగ్గించాలి, ప్రజలను అణచివేయాలి, వాళ్లకు డబ్బులు ఇవ్వద్దు అన్న కోణంలో మాత్రమే మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మోడీ గారు, దీంట్లోనైనా ఇప్పుడు పోయినసారి 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు, ఈసారి సుమారు అరౌండ్ 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారు. అందులో కనీసం మేము ఉన్నామని గుర్తు పెట్టుకొని, మేము దాదాపుగా 40,000 కోట్ల రూపాయల విలువైన విన్నపాలు ఇచ్చినాం. మేము దాంట్లో కొంత ఇవ్వండి, కొంత వెసులుబాటు చేసుకోండి. పోయినసారి కూడా ఏమి ఇవ్వలేదు కదా, కనీసం వీళ్ళు ఏం వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పారండి. అరే ఎందుకు రాలేదా? మీరు 2 మంత్రులు ఉన్నారు, మా రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి మీరు ఎందుకు ఉన్నారు? అరే కీలకమైన మంత్రులు ఉన్నారు, నోటి దురుసు తప్పితే ఒక్క పని చేయరు. అరే ఈ రాష్ట్రం నుంచి మీరు రాలేదా? మీకు మంత్రి పదవులు రాలేదా? ప్రజలు మీకు ఓట్లేయలేదా? ఇంత నెత్తిలో పెట్టుకొని చూస్తే సున్నం శటకుప్పం పెడతారా, మాకు పంగనామాలు పెడతారా అని మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు. ఈసారైనా బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మీరు క్యాబినెట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి, మీరు మమ్మల్ని కలుపుకోండి, పోయి మీరు వాటా ఇప్పించండి, తెలంగాణ ప్రజలకు బాధలు తగ్గించండి అని మాత్రమే నేను రిక్వెస్ట్